ఓకే. సో, లాస్ట్ డెమో సెషన్‌లో నేను వాట్ ఈస్ మీన్ బై క్లిక్ సెన్స్ జనరల్‌గా అదర్ టూల్స్‌కి, క్లిక్ సెన్స్‌కి ఉన్న ఫ్లో ఏంటి అనేది ఒక చిన్న పీపీటీ ప్రెజెంట్ చేసి చూపించాను గానీ, లైక్ ఐ కుడెంట్ ఏబుల్ టు షోకేస్ ది డెమో ఆఫ్ ది క్లిక్ సెన్స్ రిపోర్టింగ్. సో, క్లిక్ సెన్స్ ప్రెజెంట్ నేను మీకు చూపిస్తున్న మీరైతే స్క్రీన్ పైన చూస్తున్నారో ఇది డెస్క్‌టాప్ వెర్షన్ అండి. సో, డెస్క్‌టాప్ వెర్షన్ ఈస్ ప్యూర్‌లీ అవర్ ఇంటర్నల్ వర్క్ స్పేస్ అన్నమాట. ఇంకా ఇక్కడ మీకు ఈ డెస్క్‌టాప్‌లో మీరు ఏది వర్క్ చేసినా ఇట్స్ అప్ టు యూ. ఓకే. సో, జనరల్‌గా మనకి రియల్ టైమ్‌లో అయితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో డెస్క్‌టాప్ వెర్షన్ అయితే యూజ్ చేయరు. ఎవ్రీవన్ యూజెస్ ది బ్రౌజర్ బేస్డ్ వెర్షన్స్. ఈవెన్ అది క్లౌడ్ వెర్షన్ అయినా, ఎంటర్‌ప్రైజ్ వెర్షన్స్ అయినా. సో, ఈ మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో మీరైతే బ్రౌజర్ బేస్డే వాడతారు. సో, వి కెన్ యూజ్ ద డెస్క్‌టాప్ ఇన్ బ్రౌజర్ ఆల్సో. మనకి మనం ఇన్‌స్టాల్ చేసుకున్న క్లిక్ సెన్స్ ఇప్పుడు ఇది డెస్క్‌టాప్ వెర్షన్ ఉందో దీన్ని నేను బ్రౌజర్‌లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో, బ్రౌజర్‌లో ఓపెన్ చేసుకోవాలి అంటే ఐ కెన్ గో టు ది బ్రౌజర్. జస్ట్ టైప్ ఫర్ లోకల్ హోస్ట్ 4848/hub. ఓకే. సో, మనకి రియల్ టైమ్‌లో కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో ఇక్కడ లోకల్ హోస్ట్ ప్లేస్‌లో ఈ లోకల్ హోస్ట్ 4848 ప్లేస్‌లో మీ క్లయింట్ యొక్క యూఆర్ఎల్ ఉంటది. సో, ఆ యూఆర్ఎల్‌ని బేస్ చేసుకొని యూ విల్ లాగ్ ఇంటూ ఇట్. మనకి హబ్, క్యూఎంసీ అనే 2 వర్డ్స్ ఉంటాయి. /హబ్ అంటే ఏంటంటే మీరు డెవలప్‌మెంట్ వర్క్ స్పేస్ అన్నమాట. అంటే డెవలప్‌మెంట్ వర్క్ స్పేస్ ఎట్ ది సేమ్ టైమ్ యూజర్స్ కూడా మీరు చేసిన రిపోర్ట్స్‌ని దే కెన్ యాక్సెస్ త్రూ హబ్ ఓన్లీ. హబ్ కాకుండా మనకి క్యూఎంసీ అని ఇంకొకటి ఉంటది ఆప్షన్. దట్ ఈస్ కాల్డ్ క్లిక్ మేనేజ్మెంట్ కన్సోల్. సో, ఈ క్యూఎంసీ అంటే ఏంటంటే ఇక్కడ మనము అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ చేస్తాం. సో, దీనికి ఓన్లీ డెవలపర్స్‌కి అండ్ ఓన్లీ అడ్మిన్స్‌కి మాత్రమే యాక్సెస్ ఉంటది క్యూఎంసీకి. నో నో డెవలపర్, నో యూజర్స్ విల్ యాక్సెస్ ది క్యూఎంసీ. సో, క్యూఎంసీ ఈస్ ప్యూర్‌లీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్సన్స్ అండ్ డెవలపర్స్. వేరస్ హబ్ అనేది ఇది కంపెనీలో ఉన్న అందరికీ యాక్సెస్ ఉంటది. క్లిక్ సెన్స్ ఎవరికైతే యాక్సెస్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ హబ్‌ని యాక్సెస్ చేసుకోవాలి. ఈ హబ్‌లోనే మీరు డెవలప్‌మెంట్ చేస్తారు. మీరు డెవలప్ చేసిన రిపోర్ట్స్‌ని మిగతా వాళ్ళు కూడా త్రూ హబ్ నుంచి యాక్సెస్ చేసుకుంటారు. సో, ఇప్పుడు నేను లోకల్ హోస్ట్ 4848/hub అంటే అది నాకు సారీ స్పెల్లింగ్ లోకల్ హోస్ట్ అని పడింది. లోకల్ హోస్ట్. దట్ విల్ ఓపెన్ మై క్లిక్ సెన్స్ డెస్క్‌టాప్‌లో నాకేదైతే డెస్క్‌టాప్ ఉందో ఆ డెస్క్‌టాప్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా నాకు బ్రౌజర్‌లో రిప్లికేట్ చేసింది. ఓకే. సో, మనకి ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంది బేసిక్‌గా. ఐల్ టాక్ అబౌట్ దట్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఇన్ ది ట్రైనింగ్ పార్ట్. బికాజ్ అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మనకి డెమో సెషన్ సరిపోదు. సో, ఐల్ టాక్ అబౌట్ దట్ ఇన్ ది యాక్చువల్ ట్రైనింగ్ పార్ట్. సో, ఇక్కడైతే నేనిప్పుడు ఇది నా క్లిక్ సెన్స్ డెస్క్‌టాప్ వెర్షన్. సో, ఇక్కడ నుంచి నేను ఐ వాంట్ టు గెట్ ద డాటా ఫ్రమ్ ది డేటాబేసెస్ అండ్ ఐ వాంట్ టు లోడ్ దట్ ఇంటూ క్లిక్ సెన్స్. సో, క్లిక్ సెన్స్‌లో మనం బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే అప్లికేషన్. సో, మిగతా రిపోర్టింగ్ సిస్టమ్స్‌లో మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ విల్ కాల్ ఇట్ యాస్ ఎ డాష్‌బోర్డ్స్ ఆర్ రిపోర్ట్స్. క్లిక్‌లో వచ్చేసరికి మనం వాటిని అప్లికేషన్ అని పిలుస్తాం. ఒక్కొక్క టూల్‌లో ఒక్కొక్కలా పిలుస్తారండి. ఒరాకిల్ బిఏలో అయితే డాష్‌బోర్డ్స్ అనేవాళ్ళు, రిపోర్ట్స్ అనేవాళ్ళు. ఈవెన్ పవర్ బిఐలో కూడా రిపోర్ట్స్, పవర్ డాష్‌బోర్డ్స్ అంటారు. సో, బట్ క్లిక్‌లోకి వచ్చేసరికి ఏంటంటే దాన్ని వి కాల్ ఇట్ యాస్ అప్లికేషన్స్. సో, జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ ఈస్ డిఫరెంట్. అప్లికేషన్ అని ఒక నేమ్ వస్తది అంతే గాని ఎంటైర్ థింగ్ ఈస్ సిమిలర్ టు అదర్ టూల్స్. ఎలా ఉందో అలాగే ఉంటది. సో, ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేసినవి లేదంటే వేరే వాళ్ళు క్రియేట్ చేసినవి నేను యాక్సెస్ చేసుకోవడానికి ఐ లోడెడ్ ఇంటూ మై డెస్క్‌టాప్ వెర్షన్. సో, ఇవన్నీ కూడా నాకు ఇప్పుడు ప్రెజెంట్ అవైలబుల్‌గా ఉన్న అప్లికేషన్స్. వీటిని ఓపెన్ చేస్తే ఐ కెన్ సీ ద రిపోర్ట్స్ ఇన్ ది అప్లికేషన్స్. So, but let me open I created one demo application here. So, if you want to create a new one, just click on create new app. Okay. So, ఇక్కడ మీరు just name of the application provide చేసి you just need to click on create. One minute. Okay. So, but I already created an application called Demo 2024. So, let me screen కనిపిస్తుందా మీకు? Yes, కనిపిస్తుంది. Okay, I just opened it.
సో ఏదైతే నేను కొత్తగా క్రియేట్ చేసిన అప్లికేషన్ ఉందో ఐ జస్ట్ ఓపెన్ ఇట్. సో మనకు ఓపెన్ చేసిన తర్వాత ఇఫ్ యూ సీ దర్ ఆర్ 3 థింగ్స్ మనకి టాప్‌లో ఎప్పుడు రెగ్యులర్‌గా ఉండేవి. ప్రిపేర్ సెక్షన్ ఒకటి, అనలైజ్ సెక్షన్ ఒకటి, నరేట్ సెక్షన్ ఒకటి. సో ప్రిపేర్ సెక్షన్ అంటే ఏంటంటే యాస్ ఎ నేమ్ సేస్ మనం ఇక్కడ డాటా అంతా ప్రిపేర్ చేస్తాం. మనకు కావాల్సిన మన రిపోర్ట్‌కి కావాల్సిన డాటా అంతటిని కూడా ఈ ప్రిపేర్ సెక్షన్‌లో మనం ప్రిపేర్ చేస్తాం. అంటే ఇక్కడ నుంచే మనం డేటాబేస్ కనెక్ట్ అవుతాము. ఈ ప్రిపేర్ సెక్షన్ నుంచి మనకు కావాల్సిన డాటా తెచ్చుకుంటాము. మనకు కావాల్సిన ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంటే అప్లై చేసుకుంటాము. దెన్ వన్స్ ద ప్రిపేర్ ఇస్ డన్ విల్ గో ఇంటు ది అనలైజ్ సెక్షన్. ఈ అనలైజ్ సెక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ రిపోర్ట్స్ బిల్డ్ చేస్తాం మనం. సో బేస్డ్ ఆన్ ది ప్రిపేర్ సెక్షన్‌లో ఉన్న డాటాను బేస్ చేసుకొని వి ప్రిపేర్ ది రిపోర్ట్స్ ఇన్ ది అనలైజ్ సెక్షన్. ఈ నరేటింగ్ అనేది ఇట్స్ నాట్ ఫర్ డెవలపర్స్ మేజర్‌లీ. ఓకే. సో నరేటింగ్ మనం యాస్ ఎ డెవలపర్‌గా మనం ఎక్కడ కూడా దీనిపైన వర్క్ చేయము. మాక్సిమం కేసెస్‌లో వర్క్ చేయము. ఒకటి 2 సినారియోలు వస్తే రావచ్చు. నరేటింగ్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ పీపీటీ. సింపుల్‌గా చెప్పాలంటే ఇది పీపీటీ. అంటే మీరు రిపోర్ట్ చేసిన మీరు బిల్డ్ చేసిన రిపోర్ట్స్‌ని యూజర్స్ అనేవాళ్ళు వాళ్ళ ప్రెజెంటేషన్ కోసం వాడుకోవడానికి ఇక్కడ పీపీటీస్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు నరేటింగ్‌లో. సో మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ విల్ నాట్ వర్క్ ఆన్ ఇట్. నరేటింగ్ అనే సెక్షన్ పైన మనం వర్క్ చేయము. ఇది ప్యూర్‌లీ ఫర్ యూజర్స్. మనం ఎక్కువ వర్క్ చేసేది రెండు పార్ట్స్ ప్రిపేర్ సెక్షన్, అనలైజ్ సెక్షన్. ఈ అనలైజ్ సెక్షన్ కూడా నౌ ఏ డేస్ ఇట్ బికమ్ ఈజీ. అంటే ఇంత ముందులాగా మాన్యువల్ వర్క్ చాలా తక్కువ ఉంటది ఇప్పుడు. ఇప్పుడంతా కూడా ఆటోమేటెడ్ వేలో రిపోర్ట్స్ బిల్డ్ చేయడం అంతా అయిపోయింది. సో మనం ఎక్కువైతే దీనిలో అనలైజ్ సెక్షన్‌లో కూడా మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్ వి ఆర్ నాట్ స్పెండింగ్ మచ్ టైమ్ ఆన్ ది బిల్డింగ్ ది రిపోర్ట్స్ నౌ ఏ డేస్. మన మాక్సిమం టైమ్ ఎలా ఉంటదంటే ప్రిపేర్ సెక్షన్‌లో ఉంటది. ఓకే. యాస్ ఎ డెవలపర్ యూ షుడ్ బి ప్రిపేరింగ్ ద డాటా. సో మనకొచ్చే డాటా నీట్‌గా ఎక్స్‌పెక్టెడ్ ఫార్మాట్‌లో వస్తే మీకు ఈ ప్రిపేర్ సెక్షన్‌లో వర్క్ కూడా చాలా తక్కువ ఉంటది. లేదు మనకొచ్చే డాటా ఇన్‌కరెక్ట్‌గా వస్తుంది. అంటే లైక్ డిఫరెంట్ ఫార్మాట్స్‌లో వస్తుంది. వి నీడ్ టు వర్క్ విత్ వేరియస్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్నప్పుడు మీరు ప్రిపేర్ సెక్షన్‌లో కొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అనలైజ్ సెక్షన్ అయితే ఇట్స్ ప్యూర్‌లీ నౌ ఏ డేస్ ఇన్సైట్ అడ్వైజర్ అని ఒక టూల్ ఉంది. ఒక ఆప్షన్ ఉంది. ఆ ఇన్సైట్ అడ్వైజర్‌ని బేస్ చేసుకొని రిపోర్ట్స్ బిల్డ్ చేయడం అనేది చాలా ఈజీ నౌ ఏ డేస్. బట్ ప్రిపేర్ సెక్షన్ మాత్రం ఇట్స్ ప్యూర్‌లీ మాన్యువల్ వర్క్. దీంట్లో కూడా ఆటోమేషన్ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ విల్ హావ్ టు ప్రిఫర్ ఓన్లీ మాన్యువల్ వర్క్ ఓన్లీ. ఎందుకంటే మనము అడ్వాన్స్ లెవెల్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌ని ఆటోమేషన్‌తో చేయలేము. సో అందుకని వి హావ్ టు గో విత్ ద మాన్యువల్ వర్క్. సో డాటా ప్రిపేర్ సెక్షన్‌లోకి మనం ఇప్పుడు డాటా ఇక్కడ ఈ అప్లికేషన్ నేను కొత్తగా క్రియేట్ చేశాను. సో ఇందులో ఎటువంటి డాటా లేదు కాబట్టి మీకు అనలైజ్ సెక్షన్ నరేట్ అనే సెక్షన్ 2 కూడా డిజేబుల్ అయిపోయినాయి. ఎందుకంటే అసలు మనకు డాటానే లేదు కాబట్టి మనం ఎటువంటిది ప్రెజెంట్ చేయలేము అక్కడ. రిపోర్ట్స్ ఏం బిల్డ్ చేయలేము. సో అందుకని అనలైజ్ సెక్షన్, నరేటింగ్ సెక్షన్ అనేది 2 కూడా డిజేబుల్ స్టేట్‌లో ఉన్నవి. సో మనం ఎప్పుడైతే డాటాను లోడ్ చేస్తామో అప్పుడే ఇవి 2 కూడా ఎనేబుల్ అవుతాయి. సో ప్రెజెంట్ అయితే మనం డాటాని ఏం లోడ్ చేయలేదు. సో నౌ ఇఫ్ యూ గో టు ద ప్రిపేర్ సెక్షన్. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు ప్రిపేర్ సెక్షన్‌లోకి. లేదంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. 2 ఆప్షన్స్ డాటా లోడ్ ఎడిటర్, యాడ్ ఫైల్స్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. డాటా మేనేజర్ అని, డాటా లోడ్ ఎడిటర్ అని. సో డాటా మేనేజర్ అంటే ఏంటంటే ఇది మోస్ట్ ఆఫ్ ది ఆటోమేషన్ వర్క్. బట్ ఇది యాస్ ఎ డెవలపర్‌గా వి డోంట్ రికమెండ్ ఇట్. ఈ ఆటో మేనేజర్ ఏం చేస్తది అంటే మనకిది ఆటోమేటిక్‌గా కోడ్ జనరేట్ చేస్తది. అంటే మనం చేసే యాక్టివిటీస్‌ని బేస్ చేసుకొని సిస్టమ్ విల్ ఆటోమేటికల్లీ జనరేట్ ద కోడ్. బట్ దిస్ కోడ్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ డెవలపర్స్. ఎందుకు అంటే సిస్టమ్ జనరేట్ చేసే కోడ్ ఎప్పుడైనా సరే దానిలో మనం చేసే యాక్టివిటీస్‌తో పాటు సమ్ అడిషనల్ కోడ్ కూడా వస్తది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీరు ఫ్రెష్ డెవలప్‌మెంట్ చేస్తేనే మీకు డాటా మేనేజర్ అనేది హెల్ప్ అవుతది. ఇఫ్ యూ ఆర్ అంటే మీరు ఒక ప్రాజెక్ట్‌లోకెళ్లారు కొత్తగా. ఇంకా మీరే ఫస్ట్ టైమ్ రిపోర్ట్ బిల్డ్ చేస్తున్నారు. ఆ రిపోర్ట్ ఇదే ఫస్ట్ రిపోర్ట్ మీకు. కొత్త రిపోర్ట్ ఎవరు బిల్డ్ చేయలేదు. మీరే బిల్డ్ చేయాలి అన్నప్పుడు మీకు డాటా మేనేజర్ అనేది రికమెండ్ చేయొచ్చు. బట్ లెట్స్ అస్యూమ్ మీరు ఆల్రెడీ రన్నింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లోకెళ్లారు. ఆల్రెడీ రిపోర్ట్స్ అన్ని బిల్డ్ అయ్యి ఉన్నాయి. ఆల్రెడీ ఎవరో రిపోర్ట్ బిల్డ్ చేసి ఉంటారు. బిల్డ్ చేసిన రిపోర్ట్ పైన మిమ్మల్ని వర్క్ చేయమన్నారనుకోండి. అప్పుడు మీకు డాటా మేనేజర్ అనేది హెల్ప్ అవ్వదు. ఎందుకంటే ఇందులో ఈ డాటా మేనేజర్‌లో మీరు అడ్వాన్స్డ్ లెవెల్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ గాని, కాంప్లెక్సిటీ కొంచెం అడ్వాన్స్ లెవెల్ లాజిక్స్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే డాటా మేనేజర్ అనేది సపోర్ట్ చేయదు. అండ్ మోర్ ఓవర్ థాట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ డెవలపర్స్. క్లిక్ వాడే అఫీషియల్‌గా చెప్పాడు ఇది. సో డాటా మేనేజర్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ డెవలపర్స్.
Data load editor is the preferred one for developers. Any developer should go and work with data load editor. సో డాటా మేనేజర్కి డాటా లోడ్ ఎడిటర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే డాటా మేనేజర్లో మనం లెస్ కోడ్ రాస్తాము, సిస్టమ్ ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ చేస్తుంది. డాటా లోడ్ ఎడిటర్లో ఏంటంటే మనమే కోడ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ సిస్టమ్ జనరేట్ చేసే కోడ్ ఏముండదు, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ మాన్యువల్. ఓకే, సో యాజ్ అ డెవలపర్గా మనం ఇదే ప్రిఫర్ చేస్తాము. లెట్స్ గో ఇన్ టు దిస్ డాటా లోడ్ ఎడిటర్. మీరు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు డాటా లోడ్ ఎడిటర్కి, లేదంటే ఇక్కడ నుంచి కూడా డాటా లోడ్ ఎడిటర్కి క్లిక్ పే చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు ది ప్రిపేర్ సెక్షన్. సో లెట్స్ గో టు ది డాటా లోడ్ ఎడిటర్. So this is the మన సెక్షన్ బ్యాక్ ఎండ్ సెక్షన్ అనమాట దీన్ని. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ కాల్ ఇట్ యాజ్ అ బ్యాక్ ఎండ్. ప్రిపేర్ సెక్షన్ ని బ్యాక్ ఎండ్ అంటారు, అనలైజ్ సెక్షన్ ని ఫ్రంట్ ఎండ్ అంటారు. సో యూ కెన్ సింపుల్ గా ఈ వేలో అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటే ఇట్స్ అ ఈజీ ప్రాసెస్. సో బ్యాక్ ఎండ్ అంటే డాటా లోడ్ ఎడిటర్, ఫ్రంట్ ఎండ్ అంటే అనలైజ్ సెక్షన్ అనమాట. ఓకే, సో లెట్స్ సే మీరు ఎప్పుడైతే ప్రిపేర్ సెక్షన్ రాగానే మీకు ప్రీ డిఫైన్డ్ గా కొన్ని వేరియబుల్స్ ఉన్నవి, క్లిక్ కూడా అఫీషియల్ గా ప్రొవైడ్ చేసిన వేరియబుల్స్ ఇవి. సో మీరు ఏ అప్లికేషన్ క్రియేట్ చేసినా బై డిఫాల్ట్ గా మీకు 19 వేరియబుల్స్ అనేవి కామన్ గా వస్తాయి. ఓకే, సో దీంట్లో ఇట్స్ సింపుల్ వన్. మీరు కావాలంటే మనం మాడిఫై చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్. సో 1000 సెపరేటర్ ఎలా చూపించాలి, డెసిమల్ ని డాట్తో చూపించాలి, సో డేట్ ఫార్మాట్ ఏంటి, మనీ ఫార్మాట్ ఏంటి, ఏ ఫార్మాట్ లో చూపించాలి, డేట్ ఫార్మాట్ ని సిస్టమ్ ఏ విధంగా కన్సిడర్ చేస్తుంది, ఏ ఫార్మాట్ లో కన్సిడర్ చేస్తుంది, సో ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ ఏంటి, బ్రోకెన్ వీక్స్ ఏంటి, రిఫరెన్స్ డేస్, మంత్ ఆఫ్ ది ఇయర్ ఏంటి, లాంగ్వేజ్ ఏంటి, క్రియేట్ సెర్చ్ ఇండెక్షన్ ఆన్ రీలోడ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వన్. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు చాలా వరకు. ఐ టాక్ అబౌట్ దిస్. మంత్ నేమ్స్, లాంగ్ నేమ్స్, ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్. వీ కెన్ చేంజ్ ఇట్ ఇఫ్ యూ వాంట్. సో దీనిలో మనం ఎక్కువగా చేంజ్ చేసే ఫార్మాట్స్ ఏంటి అంటే దీస్ థింగ్స్. ఈ మనీ ఫార్మాట్స్, టైం ఫార్మాట్స్, డేట్ ఫార్మాట్స్, ఇవి మాత్రం మనం క్వైట్ కామన్ గా చేంజ్ చేస్తుంటాం రియల్ టైంలో. సో ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ అ రూపీ. అదే యూఎస్ లో ఉంటే దే కాల్ ఇట్ యాజ్ అ డాలర్స్. సో ఇక్కడికి వచ్చి మీరు డాలర్ గా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ డేట్ ఫార్మాట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. యూఎస్ అయితే వాళ్ళకి మంత్ ముందు వస్తుంది, డేట్ మిడిల్ లో వస్తుంది, ఇయర్ లాస్ట్ లో వస్తుంది. కొన్ని కంట్రీస్ లో దే మెయింటైన్ ది డిఫరెంట్ ఫార్మాట్స్. సో హవర్స్ మీకు ఏ ఫార్మాట్ లో కావాలి, 24 అవర్స్ కావాలా, లేదంటే ఏఎం పిఎం కావాలా, సో యూ కెన్ అడ్జస్ట్ దాట్ ఫార్మాటింగ్. సో ఈ 4 అయితే మనం ఎక్కువగా చేంజ్ చేస్తుంటాం రియల్ టైం. అండ్ కొన్ని కేసెస్లో ఇప్పుడు యూరోపియన్ ప్రాజెక్ట్స్ మీరు వర్క్ చేస్తుంటే యూ విల్ ఆల్సో చేంజ్ దీస్ 4 ఆల్సో. ఎందుకంటే యూరోపియన్లో దే విల్ కన్సిడర్ ద నెంబర్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. ఇప్పుడు మనం జనరల్గా ఎలా చేస్తాము, మనం 1000 అంటే ఎలా రాస్తాము, ఇలా రాస్తాం. బట్ వాళ్ళు 1000 అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కామా దే విల్ మెయింటైన్ డాట్. యూరోపియన్ కంట్రీస్లో మనం కామా పెట్టే ప్లేస్లో వాళ్ళు డాట్ పెడతారు, మనం డాట్ పెట్టే ప్లేస్లో వాళ్ళు కామా పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1000.25 పైసా అని అన్నాను అనుకోండి, వాళ్ళు ఎలా రాస్తారంటే దీన్ని 1.000, 25 అని రాస్తారు. ఇదంతా కూడా యూరోపియన్ కంట్రీలో ఇలాగే ఉంటుంది. సో దే మెయింటైన్ ది డిఫరెంట్ ఫార్మాట్స్. సో అలాంటి ఫార్మాట్స్ మీరు ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ గోనా వర్క్ ఫర్ ది యూకే క్లయింట్, then your format will be these things. Like you have to make the adjustment to this variables also. సో మనం చేంజ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్, లేదంటే అలాగే ఉంచేసుకోవచ్చు, ఇలా అయినా ఓకే. ఓకే, సో దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్, ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో చూస్తే మీకు సెక్షన్స్ అని ఉన్నాయి. సో యూ కెన్ మెయింటైన్ ది సపరేట్ సెక్షన్ ఫర్ ఈచ్ టేబుల్ ఇఫ్ యూ వాంట్, ఆర్ లేదంటే మీరు ఒకే సెక్షన్ లో అంతా కోడ్ రాసుకోవచ్చు డిఫరెంట్ మీకు దర్ ఇస్ ఆప్షన్. బట్ మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ విల్ గో విత్ ది సపరేట్ సెక్షన్ ఫర్ ఈచ్ టేబుల్. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటాబేస్ నుంచి ఒక 10 టేబుల్స్ లోడ్ చేసుకున్నారు అనుకోండి, సో జనరల్గా డెవలపర్స్ ఏం చేస్తారంటే 10 సెక్షన్స్ క్రియేట్ చేస్తారు. ఒక్కొక్క సెక్షన్ లో ఒక్కొక్క టేబుల్ సంబంధించిన కోడ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కస్టమర్ టేబుల్ లోడ్ చేస్తున్నానండి, ఐ విల్ గివ్ ఏ కస్టమర్ సెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ సెక్షన్ ఒకటి లోడ్ చేసుకున్నాను అనుకోండి, ఇందులో మొత్తం ప్రోడక్ట్ సంబంధించిన డేటా ఉంటుంది. సో దే కెన్ మెయింటైన్ ది సపరేట్ సెక్షన్ ఫర్ ఈచ్ టేబుల్ రిలేటెడ్ డేటా. So you can create n number of sections, there is no limit. అండ్ ఈ ఇక్కడ ఉన్న పైన ఆప్షన్స్ మీరు ఈ సెక్షన్ కొన్ని కామెంట్ హైడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, మీరు ఏదైనా వర్డ్ సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు, యూ కెన్ రీప్లేస్ ఇట్ అండ్ యూ కెన్ కామెంట్ అవుట్ ద కోడ్. మీకు ఏదైనా కోడ్
కామెంట్ అవ్వాలి డిలీట్ చేయకుండా అనుకుంటే యూ కెన్ డూ ద కామెంట్ అన్కామెంట్ బై యూజింగ్ దిస్ సెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వేరియబుల్స్ ఏవి అవసరం లేదు అనుకుంటే ఐ కెన్ కామెంట్ అవుట్ బై సెలెక్టింగ్ ద కోడ్. ఐ కెన్ కామెంట్ అవుట్. మళ్ళీ అన్కామెంట్ చేసుకోవాలంటే సేమ్ వే, సిమిలర్ వే, జస్ట్ సెలెక్ట్ ఇట్, అన్కామెంట్ ఇట్. అండ్ దీస్ లైన్స్ ఆర్ వెరీ స్పెసిఫిక్. ఐ మీన్ స్పెసిఫిక్ ఏం కాదు, అండ్ జస్ట్ మోర్ లైక్ అడ్జస్టింగ్ ద కోడ్. కోడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి మనం ఎక్కువ అయితే దాన్ని ప్రిపేర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆన్ ద రైట్ సైడ్ యూ విల్ సీ డాటా సోర్సెస్. సో ఇక్కడ ఏంటంటే ఈ డాటా సోర్స్ సెక్షన్ నుంచి వీ కెన్ క్రియేట్ కనెక్షన్స్. సో మనకి ఎప్పుడైనా సరే మనకు అప్లికేషన్లోకి డాటా రావాలి అంటే ఫస్ట్ మనకి మనం ఎక్కడి నుంచి డాటా లోడ్ చేస్తున్నామో అది మేబీ యువర్ లోకల్ ఫైల్, మీ సి డ్రైవో, మీ డి డ్రైవో, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేదంటే ఎనీ సైట్, ఎనీ అదర్ వెబ్సైట్స్ ఆర్ ఎనీ అదర్ డాటా బేసెస్. ఫస్ట్ మనం వాటికి కనెక్షన్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఎలా అయితే మనకి వాట్సాప్లో ఒకరి నుంచి ఒకరికి మెసేజ్ పంపించాలి అంటే ఎలా అయితే మనకి ఇంటర్నెట్ అవసరమో, నెట్వర్క్ కనెక్షన్ ఎలా అయితే అవసరమో, సిమిలర్గా ఇప్పుడు క్లిక్సెన్స్ అనేది ఒక దగ్గర నుంచి ఒక ఫైల్ని రీడ్ చేసుకోవాలంటే అసలు ఆ పర్టికులర్ ప్లేస్ యొక్క కనెక్షన్ ఉండాలి. ఇప్పుడు నేను డేటాబేస్ నుంచి డాటా లోడ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఐ నీడ్ టు క్రియేట్ ఎ కనెక్షన్ విత్ డేటాబేస్. అలా అయితేనే నాకు కావాల్సిన డేటాను తీసుకురాగలను. అలాగే ఇఫ్ ఐ వాంట్ టు కనెక్ట్ టు మై ఫేస్బుక్, మై ఇన్స్టాగ్రామ్, వాటికి సంబంధించిన కనెక్షన్స్ ఐ హ్యావ్ టు క్రియేట్ హియర్ ఫస్ట్. ఇన్ కేస్ ఇఫ్ ఐ వాంట్ టు లోడ్ డాటా ఫ్రమ్ మై లోకల్ ఫైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ నా డి డ్రైవ్లో కానీ నా సి డ్రైవ్లో కానీ కొన్ని ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయి. ఆ ఎక్సెల్ ఫైల్స్ నేను ఇప్పుడు క్లిక్లో లోడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు క్రియేట్ ఎ కనెక్షన్. ఆ పర్టికులర్ ఫోల్డర్కి ఒక కనెక్షన్ క్రియేట్ చేసుకోవాలి. సో దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్, బట్ డెస్క్టాప్లో మనకు కొన్ని కనిపిస్తాయి. బట్ ఓవరాల్గా అయితే మీకు 250 to 300 డిఫరెంట్ కనెక్షన్స్ ఉన్నాయి క్లిక్లో అఫీషియల్గా. సో వాటిని బేస్ చేసుకొని యూ కెన్ కనెక్ట్ విత్ వేరియస్ డేటా సోర్సెస్. ఇట్ కెన్ బి డేటాబేసెస్, ఇట్ కెన్ బి ఆన్లైన్ సోర్సెస్, ఇట్ కెన్ బి వెబ్సైట్స్, ఇట్ కెన్ బి లాగ్ ఫైల్స్, ఇట్ కెన్ బి ఫ్లాట్ ఫైల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. Okay, for now, like I'm going to connect to the Microsoft SQL Server. I have a database installed, database running on my system. So here is my database, Microsoft SQL Server. So I'm going to connect to this Adventure. Now I have various databases on my AdventureWorks OLAP, AdventureWorks OLTP, Click Data Engineering, Worldwide Importers Warehouse అని చెప్పేసి ఒక 5 different databases ఉన్నాయి. So I want to connect to the Worldwide Importers Data Warehouse. ఈ database నేను కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాను. I want to get the data from these particular databases. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ డేటాబేస్కి కనెక్షన్ క్రియేట్ చేయాలి క్లిక్లో. దిస్ ఇస్ ద Microsoft SQL Server as a database here. So I have to choose the Microsoft SQL Server from the list of data connections. So తర్వాత let's go to the database. Go to the properties. So here's my server name. Let's go to the view connection properties. Okay, here's my server name, desktop -a4m2 LCA. Let's provide the server details. Port is by default 1433, and database వచ్చేసి I want to connect to the Worldwide Importers Warehouse, data warehouse, and then I need to provide my username and password details. So I give a name called same name, Worldwide Importers Warehouse, same name ఇస్తున్నాను. First click on test connection. Yep, connection success now. So let's create this connection. ఎప్పుడైతే మనం కనెక్షన్ క్రియేట్ చేస్తామో మనకి ఇక్కడ రైట్ సైడ్ లో ఆ కనెక్షన్ అనేది ఇక్కడ లిస్ట్ అవుతూ ఉంటుంది. లెట్స్ సీ, take your time. There you can see మనం ఏదైతే నేమ్ ఇచ్చానో ఇప్పుడు Worldwide Importers Data Warehouse అని అదే నేమ్ తో మనకు కనెక్షన్ అయితే క్రియేట్ అయింది. So similarly you can create a connection for your local folders also. Let's say if I want to create a connection for my local folder, I have an option here, folder. So ఇక్కడికి వెళ్ళి నేను click, for example, sense texture repository. For example ఇక్కడ నేను repository అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను.
దిస్ ఇస్ మై C డ్రైవ్లో ఈ పర్టికులర్ ఫోల్డర్కి నేను కనెక్షన్ క్రియేట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద ఫోల్డర్. ఈ ఫోల్డర్కి ఐమ్ గివింగ్ ఎ నేమ్ కాల్ రిపోజిటరీ. యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. సో 2 థింగ్స్ అయితే క్రియేట్ చేశాను. ఒకటి డేటాబేస్ కనెక్షన్ క్రియేట్ చేశాను, రెండోది ఫోల్డర్ కనెక్షన్ క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను యూ కెన్ హ్యావ్ ది డేటా. మీకు కావాలనుకుంటే డేటాబేస్ సంబంధించిన డేటా అంతా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు మెయిన్ సెక్షన్లో. లేదు అనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ సెపరేట్ సెక్షన్స్, as I mentioned, you can go to the separate section and you can load the data if you want. ఇక్కడ నేను ఏం చేస్తానంటే లెట్స్ సెలెక్ట్ ది డేటా ఫ్రమ్ దిస్ వరల్డ్ వైడ్ ఇంపోర్టర్స్. సో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సెలెక్ట్ ఒకటి ఏంటంటే ఇన్సర్ట్ కనెక్షన్. మీరు ఇన్సర్ట్ కనెక్షన్ చేస్తే ఏంటంటే కనెక్షన్ ఒకటే ఇన్సర్ట్ అవుతుంది, అంటే డేటాబేస్ యొక్క కనెక్షన్ ఇన్సర్ట్ అవుతుంది. సో డేటాబేస్ కనెక్షన్ ఎప్పుడు కూడా మనకి లైబ్రరీ కనెక్షన్ అవుతుంది. సో బికాస్ సిస్టమ్ ఇస్ కన్సిడర్ యాజ్ అ లైబ్రరీ కనెక్షన్ టు ద డేటాబేస్. If you have any query already, if you need only a connection, బట్ మీ దగ్గర ఆల్రెడీ కోడ్ ఉంది అనుకుంటే మీరు ఇలా కనెక్షన్ ఇన్సర్ట్ చేసుకొని మీకు కావాల్సిన కోడ్ని యూ కెన్ జస్ట్ కాపీ పేస్ట్ ఫ్రమ్ ది డేటాబేసెస్ ఇఫ్ యూ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ కోడ్ ఉంది. లెట్స్ లోడ్ దిస్. సో ఇలా యూ కెన్ డూ ద కాపీ పేస్ట్ ఆఫ్ ద కోడ్. ఇది స్పెసిఫిక్ కోడ్. ఇది లేదు నాకు టేబుల్ కావాలి, ఒక పర్టికులర్ డేటాబేస్లో ఉన్న ఒక టేబుల్ కావాలి అనుకుంటే you can comment out this. You can go to the database connections and click on the select data. Okay, మీరు సెలెక్ట్ డేటా చేయగానే మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ టేబుల్స్ అనేవి అన్ని కనిపిస్తాయి. ఆ డేటాబేస్లో ఉన్న టేబుల్స్ ఏంటి, స్కీమా ఏంటి. యూ హ్యావ్ టు సెలెక్ట్ ద స్కీమా ఫస్ట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ది టేబుల్స్. సెలెక్ట్ ది ఓనర్ ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గో టు ది ఫ్యాక్ట్ టేబుల్. So it will list out all the fact tables available in the particular database. So for example, I'll take the orders. This is my fact table. So మీరు ఇక్కడ ఫీల్డ్స్, ఇక్కడ టేబుల్స్ నేమ్ సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ 19 అని ఒక చెప్పిన నెంబర్ చూపిస్తుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ 19 మీన్స్, ఆ పర్టికులర్ టేబుల్లో, ఆర్డర్స్ అనే టేబుల్లో 19 ఫీల్డ్స్ ఉన్నవి. బై డిఫాల్ట్గా సిస్టమ్ ఈస్ సెలెక్టింగ్ ఆల్ ద ఫీల్డ్స్. సో యూ కెన్ సీ all the fields are checked here, which is nothing but system is loading all the 19 fields. మీకు దీనిలో ఏమైనా ఫీల్డ్స్ అవసరం లేదు అనుకుంటే యూ కెన్ అన్చెక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కస్టమర్కి అవసరం లేదు, స్టాక్ ఐటెంకి అవసరం లేదు, 2 కీల్స్ తీసేసారంటే మీకు ఇక్కడ చూస్తే 17 అని చూపిస్తుంది. బికాస్ అవుట్ ఆఫ్ 19 వీఆర్ లోడింగ్ ఓన్లీ 17 ఫీల్డ్స్. బట్ దిస్ ఇస్ నాట్ ది రైట్ వే ఆఫ్ రిమూవింగ్ ద ఫీల్డ్స్. సో లెట్స్ లోడ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ ఫ్రమ్ ద టేబుల్. as a best practices lo enti ante we have to get all the fields from the tables every time. మనం ఎప్పుడు కూడా డేటాను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇలా రిస్ట్రిక్ట్ చేయకూడదు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది బై డిఫాల్ట్ గా, ఇంక్లూడ్ లోడ్ స్టేట్మెంట్ అని. ఫర్ నౌ ఐఎమ్ ఇగ్నోరింగ్ దిస్, ఐఎమ్ అన్చెకింగ్ దిస్ ఇంక్లూడ్ లోడ్ స్టేట్మెంట్. లెట్స్ సీ. లెట్స్ క్లిక్ ఆన్ ది ఇన్సర్ట్ స్క్రిప్ట్. సో ఇప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, మీరు ఎక్కడి నుంచి డేటా, ఏ డేటాబేస్ నుంచి అయితే డేటా సెలెక్ట్ చేసుకున్నారో ఆ డేటాబేస్ యొక్క కనెక్షన్ అండ్ దెన్ ఆ టేబుల్ యొక్క క్వరీ కంప్లీట్గా ఇక్కడ లిస్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ వరల్డ్ వైడ్ ఇంపోర్టర్స్ ఫ్యాక్ట్ ఆర్డర్స్ టేబుల్ అండ్ యూ విల్ సీ దీస్ ఆర్ ఆల్ ది ఫీల్డ్స్ ఫ్రమ్ ది పర్టికులర్ టేబుల్. సో యాజ్ ఐ మెన్షన్, ఎప్పుడైనా సరే రియల్ టైంలో ఎప్పుడైనా మీరు వర్క్ చేస్తుంటే యూ షుడ్ లోడ్ ఎవ్రీథింగ్ ఫస్ట్. ఆ పర్టికులర్ టేబుల్లో ఉన్న ఆ పర్టికులర్ క్యూవిడి కానీ టేబుల్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాటిలో ఉన్న డేటాని ఎప్పుడు కూడా కంప్లీట్గా లోడ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మీరు కావాల్సిన, నాకు ఇవే ఫీల్డ్స్ కావాలి అని చెప్పేసి మీకు కావాల్సిన ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకోకూడదు. వాటిని ఎలా కామెంట్ చేసుకోవాలి, ఎలా తీసేసుకోవాలి అనేది వీ కెన్ డూ ఇట్ లేటర్, బట్ ఫస్ట్ యూ నీడ్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది లోడ్ చేశాను అనుకోండి. లెట్స్ లోడ్ దిస్. సో ఎప్పుడైతే నేను ఇక్కడ డేటాను లోడ్ డేటాను క్లిక్ చేశాను రైట్ సైడ్లో, సో ఇప్పుడు డేటా అంతా ఏమవుతుంది అంటే మెమరీలో స్టోర్ అవుతుంది. దిస్ ఎంటైర్ డేటా విల్ గెట్ ClickSense will get the data from the database, from the particular table, and that entire data will be converted into a binary code. మన ClickSense లో బైనరీ కోడ్ లో కన్సిడర్ అవుతుంది. ఈచ్ కాలమ్, ఈచ్ వాల్యూ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ బైనరీ. సో data will be in the columnar format. Okay, so each column
will be separated into multiple boxes. Okay, the entire table ఇప్పుడు 19 మనకు 19 ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి 19 బాక్స్ అనేవి క్రియేట్ అవుతాయి డాటా మెమొరీలో. లెట్స్ గో దేర్, లెట్ మీ షో యూ దిస్. సో అండర్స్టాండ్, దిస్ ఇస్ అవర్ ర్యామ్. ఓకే, సో ఇప్పుడు మనము ఆర్డర్స్ అని ఒక టేబుల్ లోడ్ చేస్తాం కదా. సో దిస్ ఇస్ ఒక టేబుల్ అనుకుందాం, ఆర్డర్స్ అని ఒక టేబుల్ ఇది. సో ఈ డేటాబేస్ లో మనకి ఏమవుతుంది అంటే సిస్టమ్ ఆ టేబుల్లో ఉన్న ఒక్కొక్క ఫీల్డ్ ని, సో లెట్ మీ తీసుకున్నాం. సో ఒక్కొక్క కాలమ్ ని, ఒక్కొక్క ఫీల్డ్ అనొచ్చు, ఒక్కొక్క కాలం అనొచ్చు, బోత్ ఆర్ సేమ్. సో ఒక్కొక్క కాలం కి ఒక్కొక్క బాక్స్ క్రియేట్ చేస్తుంది. ఈచ్ కాలమ్ విల్ బి ఏ సపరేట్ బాక్స్. సో 19 బాక్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి ఆ పర్టికులర్ టేబుల్కి అలొకేట్ చేసిన మెమరీలో. 19 బాక్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి బికాస్ 19 ఫీల్డ్స్ మనం లోడ్ చేస్తున్నాం కాబట్టి 19 బాక్సెస్ విల్ బి క్రియేటెడ్. ఈచ్ కాలమ్ విల్ హ్యావ్ అ సపరేట్ బాక్స్ బికాస్ ఇట్స్ ఎ కాలమర్ బేస్డ్ ఫార్మాటింగ్. ద క్యూవిడి వాట్ ఎవర్ అంటే బైనరీ ఫార్మాట్ మనం ఏదైతే అనుకుంటున్నామో సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఈచ్ కాలమ్ విల్ బి సపరేటెడ్ ఫ్రమ్ ద టేబుల్ అండ్ విల్ బి లోడెడ్ ఇన్ టు ద మెమరీ. సో whenever you are referring that particular column, entire row కాకుండా ఆ పర్టికులర్ కాలం పైన మనకు డేటా ఫిల్టర్ అవుతుంది, which is nowadays one of the best performance related formatting this. ఇది 20 years బ్యాక్ క్లిక్ వర్డ్ అఫీషియల్ గా ఫాలో అవుతున్నాడు. nowadays మనకి పార్కెట్ ఫైల్స్ ఉన్నాయి, జనరల్ గా అయితే పార్కెట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి కాలమర్ ఫార్మాట్ లోనే ఉంటాయి డేటా అంతా కూడా. సో నాట్ షూర్ డాటాబ్రిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, పార్కెట్ ఫైల్ ఎప్పుడు వచ్చింది అని తెలియదు కానీ, బట్ క్లిక్ వర్డ్ అయితే 1993 నుంచే దే ఆర్ మెయింటైనింగ్ ది కాలమర్ ఫార్మాట్ కైండ్ ఆఫ్ డేటా. సో ఈచ్ కాలమ్ data from the entire table, each column data will be separated and they will be stored in the separate boxes in the memory in the form of binary codes. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎంటైర్ టేబుల్ ని ఒకే దగ్గర పెట్టకుండా దే విల్ స్ప్రెడ్ ఇట్ ఇంటూ మల్టిపుల్ బాక్సెస్. సో విచ్ విల్ whenever you are referring to any particular things, so it will hit that particular box and get the required data ఇన్స్టెడ్ ఆఫ్ ది అంటే ఆల్ బాక్సెస్ ని టచ్ చేయకుండా మనకి ఏ ఫీల్డ్ పైన మనం వెళ్తున్నామో ఆ ఒక్క ఫీల్డ్ పైన, ఆ ఒక్క ఫీల్డ్ కి సంబంధించిన బాక్స్ పైన మన క్వరీస్ అనేవి హిట్ అవుతాయి అండ్ ఇట్ విల్ గెట్ ద డాటా. సరే, మనం ఇప్పుడు డాటాను లోడ్ చేసాం, ఓకే ఫైన్, బట్ వేర్ డు ఐ సీ దిస్ డాటా? సో మీకు క్విక్ రివ్యూ రావడం కోసం అయితే మీకు మీరు ఎప్పుడైతే డాటాను లోడ్ చేశారో, మీరు ఇందాక చూస్తే మీకు ఇక్కడ ఓన్లీ డాటా మేనేజర్, డాటా ఎడిటర్ ఉంది. మీరు ఎప్పుడైతే డాటాను లోడ్ చేశారో మీకు అక్కడ డాటా మోడల్ వ్యూయర్ అని కూడా వచ్చింది. సో డాటా మోడల్ వ్యూయర్ ఏంటి అంటే హౌ టేబుల్స్ ఆర్ లోడెడ్ ఇన్ ద మెమరీ, హౌ టేబుల్స్ ఆర్ ప్రజెంటింగ్ అవర్ డాటా ఇన్ ద మెమరీ. సో సిమిలర్ గా మీరు అటువంటి డాటాను చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే ఒకటే టేబుల్ క్రియేట్ చేసింది కాబట్టి యూ కెన్ సీ వన్ టేబుల్ ఇన్ ద డాటా మోడల్ వ్యూయర్. ఓకే, ఒకే టేబుల్ క్రియేట్ చేసాం, ఒకే టేబుల్ లోడ్ చేసాను కాబట్టి ఆ ఒక్క టేబుల్ కి సంబంధించిన డాటా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇఫ్ యూ సెలెక్ట్ అ టేబుల్ యూ కెన్ హ్యావ్ అ ప్రివ్యూ ఆప్షన్ హియర్. సో అందులో ఎన్ని రోస్ ఉన్నాయి ఓవరాల్ గా? సో మొత్తంగా 2,31,000 రోస్ ఉన్నవి అండ్ 19 ఫీల్డ్స్ ఉన్నవి. అందులో న్యూమరిక్ ఫీల్డ్స్ ఉన్నవి, ఇంటీజర్ ఫీల్డ్స్ ఉన్నవి, టైం స్టాంప్ ఉంది, డేట్ ఉంది, టెక్స్ట్ ఉంది, ASCII ఫీల్డ్స్ అన్నీ ఉన్నాయి. సో దిస్ ఇస్ అ శాంపిల్ ప్రివ్యూ ఆఫ్ ద టేబుల్. ఓకే, మీకు కంప్లీట్ డేటా రాదండి, కొంచెం డేటానే వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ది ఓన్లీ జస్ట్ అ శాంపిల్ ప్రివ్యూ హౌ టేబుల్స్ ఆర్ లోడింగ్ ఈచ్ కాలం యొక్క డేటాని మనకి డేటా మెమరీలో ఎలా ప్రెజెంట్ అవుతుంది అనేది తెలుసుకోవడం కోసం. సో వెదర్ దట్ నెంబర్ ఈస్ ప్రెజెంటింగ్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్, మనకి 2 థింగ్స్ అండి. మనకి వాల్యూస్ రైట్ సైడ్ ప్రెజెంట్ అయితే అవి నెంబర్ ఫార్మేట్ లో రీడ్ అయినట్టు, వాల్యూస్ ఎప్పుడైతే మనకి లెఫ్ట్ సైడ్ ప్రెజెంట్ అవుతున్నాయో అవన్నీ టెక్స్ట్ ఫార్మేట్ లో రీడ్ అయినట్టు. సో ఇక్కడ చూస్తే ఆర్డర్ కి రైట్ సైడ్ వస్తుంది మనకి, ఈ పర్టికులర్ కాలంలో వాల్యూస్ అన్ని రైట్ సైడ్ వస్తున్నాయి. సో విచ్ ఇస్ నథింగ్ బట్ దిస్ నెంబర్ ఇస్ కన్సిడర్ యాజ్ దిస్ ఫీల్డ్ ఇస్ కన్సిడర్ యాజ్ అ నెంబర్ ఫార్మేట్. సిటీకి నెంబర్ ఫార్మాట్స్ అగైన్ రైట్ సైడ్ వస్తున్నవి, కస్టమర్ కి రైట్ సైడ్ వస్తుంది, స్టాక్ ఐటమ్ రైట్ సైడ్ వస్తుంది, డేట్స్ రైట్ సైడ్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా రైట్ సైడ్ వస్తున్నాయి అప్ టు వరల్డ్ వైడ్ ఐడి వరకు. దెన్ డిస్క్రిప్షన్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో లెఫ్ట్ సైడ్ వస్తుంది, ప్యాకేజ్ అగైన్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో మిగతా అన్ని కూడా రైట్ సైడ్ వస్తున్నాయి. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ఐడెంటిఫై వెదర్ యువర్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అంటే మీకున్న ఫీల్డ్స్ మెమరీలో అది టెక్స్ట్ ఫార్మాట్ లో రీడ్ అవుతున్నాయా, నెంబర్ ఫార్మాట్ లో రీడ్ అవుతున్నాయా.
అని ఒకటి తెలుసుకోవచ్చు. రెండోది ఏంటంటే హౌ డాటా ఈజ్ షోయింగ్ దట్. మనకి డెస్క్టాప్లో ఇది లిమిటేషన్ అండి, మీకు మొత్తం డాటాను చూడలేరు టేబుల్లో. బట్ క్లౌడ్ వెర్షన్లో అయితే యూ విల్ సీ ది ఎంటైర్ డాటా ఆఫ్ ద టేబుల్, హౌ ఇట్ ఈస్ స్టోరింగ్ ఇన్ ద మెమొరీ అనేది మీకు ఎంటైర్ టేబుల్ డాటాను మొత్తం చూడొచ్చు మీరు. ఇక్కడ మాత్రం మీకు ఓన్లీ ఎన్ని టేబుల్స్ లోడ్, ఎన్ని రికార్డ్స్ లోడ్ అయ్యాయి, ఎన్ని రోస్ లోడ్ అయ్యాయి, సరే ఎన్ని ఫీల్డ్స్ లోడ్ అయ్యాయి, అండ్ హౌ ద ఫీల్డ్స్ ఆర్ టేకింగ్ అ పొజిషన్ ఇన్ ది మెమొరీ అనేది జస్ట్ ఒక హై లెవెల్గా 10 రికార్డ్స్ వరకు చూపించవచ్చు అంతే. బట్ క్లౌడ్ అయితే మనకి కంప్లీట్ టేబుల్ యొక్క డాటా అనేది చూడొచ్చు. సో ఇది ఒక టేబుల్ ఉంటే ఈ ఫార్మెట్, మల్టిపుల్ టేబుల్స్ ఉంటే మరి ఆ టేబుల్స్ యొక్క కనెక్షన్, ఆ టేబుల్స్ మధ్యలో ఏమైనా జాయింట్స్ ఫామ్ అయినాయా, జాయింట్స్ ఉంటే హౌ దే ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద 2 టేబుల్స్ అనేవి మల్టిపుల్ టేబుల్స్ ఉంటే పాసిబుల్ అవుతుంది. సో లెట్ లోడ్ వన్ మోర్ టేబుల్, వన్ మోర్ డైమెన్షన్ టేబుల్. సో లెట్స్ అగైన్ go back to the AdventureWorks database. So let's take the one dimension. Let's load the customer dimension. సో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి మనకి? 6 ఫీల్డ్స్ ఉన్నాయి. So let's load everything, all the fields from these tables. So 11 fields ఉన్నాయి ఓవరాల్ గా. సో 11 fields ని లోడ్ చేస్తున్నాను. 11 fields లో నాకు ఇవి ఎంటైర్ లోడ్. అండ్ దిస్ టైం నేను ఇంక్లూడ్ లోడ్ స్టేట్మెంట్ ఎనేబుల్ చేస్తున్నాను. ఇంతకుముందు ఆర్డర్ టేబుల్ తీసుకున్నప్పుడు నేను ఇంక్లూడ్ స్టేట్మెంట్ డిజేబుల్ అన్చెక్ చేశాను. బట్ దిస్ టైం ఐఎమ్ గోయింగ్ టు check this, keep this include load statement as it is, and click on insert. Oh sorry, it is unselect అయిపోయిందా? Okay, let's select this. సో ఇంక్లూడ్ లోడ్ స్టేట్మెంట్ పెడితే మనకి ఎలా వస్తుంది అవుట్పుట్, ఇంక్లూడ్ లోడ్ స్టేట్మెంట్ లేకపోతే ఎలా వస్తుంది అనేది జస్ట్ క్విక్గా వెళ్ళిపోయాను. సో పైన టేబుల్కి నేను ఇంక్లూడ్ లోడ్ స్టేట్మెంట్ ఇంతకుముందు ఆర్డర్ టేబుల్ లోడ్ చేసేటప్పుడు నేను అన్చెక్ చేశాను. సో మనకి లోడ్ స్టేట్మెంట్ ఏం రాలేదు, ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ వచ్చింది. కింద కస్టమర్ టేబుల్ లోడ్ చేసేటప్పుడు నేను సెలెక్ట్ స్టేట్మెంట్ వచ్చింది, ప్లస్ అలాంగ్ విత్ దట్ లోడ్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. వాట్ ఈస్ దిస్ లోడ్ స్టేట్మెంట్? సో జనరల్గా మనకి ఎస్క్యూఎల్లో అయితే సెలెక్ట్ స్టేట్మెంట్ వాడతాము టు గెట్ ద డాటా టు ఫ్రమ్ ఎ పర్టికులర్ టేబుల్. సో ఇక్కడ మనం ఫస్ట్ టైం ఇనిషియల్గా మన డాటాను ఏం చేస్తున్నాము, కస్టమర్ టేబుల్ నుంచి డైరెక్ట్ డేటాబేస్ కనెక్ట్ అవుతున్నాము, కస్టమర్ టేబుల్ నుంచి డాటాను తీసుకొస్తున్నాం. సో ఇప్పుడు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది మనకి డేటాబేస్ పైన రన్ అవుతుంది. సో దిస్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ రన్నింగ్ ఆన్ ది డేటాబేస్. బట్ నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కస్టమర్ టేబుల్ని నేను ఇంకొకసారి రిఫర్ చేసుకోవాలి, అండ్ దిస్ టైమ్ ఐ షుడ్ నాట్ గో బ్యాక్ టు డేటాబేస్. నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ టైం సెలెక్ట్ కస్టమర్ టేబుల్ లోడ్ చేసినప్పుడు అది డైరెక్ట్ డేటాబేస్కి రన్ అవుతుంది, ఎందుకంటే సెలెక్ట్ స్టేట్మెంట్ డైరెక్ట్ డేటాబేస్ పైన రన్ అయ్యి నాకు డేటా వస్తే అదంతా మెమరీలోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఈ మెమరీలోకి వచ్చిన డేటాని నేను మళ్ళీ రిఫర్ చేసుకోవాలి. ఐ వాంట్ టు రిఫర్ ఇట్ అగైన్. సో నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఎప్పుడైతే డేటా మెమరీలోకి వెళ్ళిందో, మెమరీలోకి వెళ్ళిన తర్వాత మీకు డేటా అనేది సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది, అంటే మళ్ళీ రిఫర్ చేయాలంటే సెలెక్ట్ స్టేట్మెంట్ అవసరం లేదు, మీకు ఇంకా లోడ్ స్టేట్మెంట్ అవసరం అవుతుంది. అంటే మీరు మెమరీలో ఉన్న డేటాని లోడ్ చేసుకోవాలి అనుకోండి, మళ్ళీ రిఫర్ చేసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు యూజ్ ది లోడ్ స్టేట్మెంట్. ఓన్లీ డేటాబేస్కి సంబంధించిన డేటా మాత్రమే సెలెక్ట్ స్టేట్మెంట్ వస్తుంది, మిగిలినది ఏదైనా సరే లోడ్ స్టేట్మెంటే వస్తుంది. సో క్లిక్ అలౌ ద లోడ్ స్టేట్మెంట్, డేటాబేస్ అలౌ ది సెలెక్ట్ స్టేట్మెంట్. సో కింద టేబుల్ మీరు ఇప్పుడు లైన్ నెంబర్ 53 నుంచి చూసే కోడ్ అంతా కూడా డేటాబేస్ పైన రన్ అవుతుంది, క్లిక్ పైన రన్ అవుతుంది. పైన చూసే లోడ్ స్టేట్మెంట్ అంతా కూడా క్లిక్లో రన్ అవుతుంది, డేటాబేస్ పైన రన్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇట్ విల్ లోడ్ సెలెక్ట్ స్టేట్మెంట్, మెమరీలోకి డేటా వస్తుంది, ఆ వచ్చిన డేటాని మెమరీలోకి స్టోర్ అయిన డేటాని అగైన్ ఐఎమ్ రిఫరింగ్ ఇన్ టు అనదర్ లోడ్ స్టేట్మెంట్. సో మనం ఇందాక మీకు చెప్పాను కదా, మనకు అవసరం లేని ఫీల్డ్స్ని సెలెక్ట్ స్టేట్మెంట్ చేసేటప్పుడు కామెంట్ చేయొద్దు అని. వీ హ్యావ్ టు కామెంట్ అవుట్ టు లోడ్ స్టేట్మెంట్. మనకు అవసరం లేని ఫీల్డ్స్ని ఇక్కడ కామెంట్ చేసుకో. సెలెక్ట్లో మనం అసలు ఎటువంటి కామెంట్ చేయకూడదు. సెలెక్ట్ వీ హ్యావ్ టు గెట్ ఎంటైర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద టేబుల్, డేటాబేస్ నుంచి వచ్చే ప్రతి డేటాను తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి, వాట్ ఈస్ ద పర్పస్ అంటే ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంటే నాకు ఈ 2 ఫీల్డ్స్ అవసరం లేదు, ఒక 1 year తర్వాతనో 2 years తర్వాతనో రిపోర్ట్లో ఇవి కావాలన్నారు అనుకోండి,
సో సెలెక్ట్ స్టేట్మెంట్లో ఆల్రెడీ ఏమైనా కింద ఉన్నాయి, ఓన్లీ లోడ్ స్టేట్మెంట్లో డిజేబుల్ చేశాను కాబట్టి నేను ఏం చేస్తాను, సింపుల్ ఇక్కడికి వచ్చి ఎనబుల్ చేస్తాను. అదే నాకు ఇక్కడ లేదనుకోండి, అగైన్ ఐ హ్యావ్ టు కనెక్ట్ టు ద డేటాబేస్, అగైన్ ఐ హ్యావ్ టు, లేదంటే ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్లో. సో అదంతా మల్టిపుల్ ప్రాసెస్ కంటే కూడా మీకు సింపుల్గా ఫస్ట్ లోడ్ ఎవ్రీథింగ్, దట్స్ అ బెస్ట్ ప్రాక్టీసెస్. అది డెవలపర్గా మనం ఎప్పుడు అలాగే ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ లోడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద సెలెక్ట్ స్టేట్మెంట్, దెన్ కామెంట్ అవుట్ వాట్ ఎవర్ యూ డోంట్ నీడ్, వాటిని కామెంట్ చేసుకోండి. మన క్లిక్ లోడ్ స్టేట్మెంట్లో యూ కెన్ కామెంట్ అవుట్. 2 టైమ్స్ అవసరం లేదు మనకి వరల్డ్ వైడ్ ఇంపోర్టర్స్, బికాజ్ ఆల్రెడీ పైన టేబుల్కి డేటాబేస్ కనెక్ట్ అవుతుంది కాబట్టి. సో లెట్స్ హ్యావ్ దిస్ టేబుల్. ఓకే, సో లెట్స్ లోడ్ దిస్ టేబుల్. సో ఇప్పుడు 2 టేబుల్స్ లోడ్ చేస్తున్నాను, ఆర్డర్స్ టేబుల్ అండ్ కస్టమర్ టేబుల్. కస్టమర్ టేబుల్లో నుంచి రెండు ఫీల్డ్స్ నేను తీసేసాను, వ్యాలిడ్ ఫ్రమ్, వ్యాలిడ్ 8, వ్యాలిడ్ 2 అని. So let me remove this field also. I don't want this lineage field. Let me talk about, just click on load. సో ఎప్పుడైతే మనం లోడ్ చేసినామో డేటాబేస్ కనెక్ట్ అవుతాయి, డేటాబేస్ లో ఉన్న డేటా అంతటిని తీసుకుంటాయి. సో యూ కెన్ సీ కనెక్టెడ్, అండ్ డేటా ఇప్పుడంతా క్వరీ రిజల్ట్, అంటే డేటాబేస్ నుంచి డేటాను తెచ్చుకుంటుంది ఇది. దెన్ లైన్స్ ఫెచ్డ్ అయిపోయిన తర్వాత దట్ విల్ లోడ్ ఇన్ టు ద మెమరీ. సిమిలర్ వే కస్టమర్ డేటా అగైన్ క్వరీ రిజల్ట్ 403 రికార్డ్స్, అండ్ క్రియేట్ సెర్చ్ ఇండెక్షన్ కంప్లీట్ సక్సెస్. సో లెట్స్ ఇప్పుడు 2 టేబుల్స్ లోడ్ చేసాం కాబట్టి లెట్స్ గో టు ద డేటా మోడల్ వ్యూయర్. సో దేర్ యూ కెన్ సీ. సో ఇప్పుడు 2 టేబుల్స్లో డేటా ఎలా ఉంది అని చూడొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఆ 2 టేబుల్స్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి ఒకదానికొకటి. సో నేను ఎక్కడ కూడా జాయిన్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ స్టిల్ టేబుల్స్ అనేవి అయితే వాటి మధ్యలో దిస్ రిలేషన్షిప్ అయితే ఫామ్ అయింది. సో దిస్ లింక్ ఈజ్ నథింగ్ బట్ రిలేషన్షిప్. సో క్లిక్లో ఉన్న థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే 2 టేబుల్స్లో కామన్ ఫీల్డ్స్ ఉంటాయో, ఎప్పుడైతే 2 టేబుల్స్ మధ్యలో కామన్గా ఫీల్డ్ ఉందో, సిస్టమ్ ఆటోమేటిక్గా ఆ కామన్ ఫీల్డ్స్ని బేస్ చేసుకొని ఆ టేబుల్స్ని కనెక్ట్ చేస్తుంది. సో యూ కెన్ సీ ఇక్కడ కస్టమర్కి సేమ్ నేమ్తో ఉంది, సేమ్ ఫార్మేట్లో ఉంది. క్లిక్ ఈజ్ అ కేస్ సెన్సిటివ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్, క్లిక్ ఈజ్ అ కేస్ సెన్సిటివ్, విచ్ ఇస్ నథింగ్ బట్ క్యాపిటల్ ఏ నాట్ ఈక్వల్ టు స్మాల్ ఏ. క్యాపిటల్ ఏ వేరు డిఫరెంట్, స్మాల్ ఏ డిఫరెంట్. ఎస్క్యూఎల్ ఈజ్ నాట్ కేస్ సెన్సిటివ్. ఎస్క్యూఎల్లో మీకు క్యాపిటల్ ఏ అన్నా స్మాల్ ఏ అన్నా ఒకటే, బట్ క్లిక్లో ఇస్ అ కంప్లీట్లీ కేస్ సెన్సిటివ్. మీకు ఎలా ఉందో అలాగే రిఫర్ చేసుకోవాలి. ఇక్కడ కస్టమర్కి సేమ్ నేమ్, ఇక్కడ కస్టమర్కి విత్ సేమ్ ఫార్మేట్. సి క్యాపిటల్ రిమైనింగ్ లెటర్ స్మాల్, కే క్యాపిటల్ రిమైనింగ్ లెటర్ స్మాల్. సో రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి సిస్టమ్ ఆటోమేటిక్గా ఆ రెండు టేబుల్స్ మధ్యలో ఒక లింక్ అనేది ఫామ్ చేసింది. సో పీపుల్ కాల్ ఇట్ యాజ్ అ జాయిన్, సమ్ పీపుల్ కాల్ ఇట్ యాజ్ అ జాయిన్, బట్ జాయిన్ ఇస్ అ డిఫరెంట్ సినారియో యాక్చువల్లీ. ఇక్కడ దీన్ని లింక్ అంటారు, రిలేషన్షిప్ అంటారు, లేదంటే అసోసియేషన్ అంటారు. సింపుల్ చెప్పాలంటే అసోసియేషన్ అంటారు. నువ్వు రిలేషన్షిప్ అనొచ్చు, లింక్ అనొచ్చు, అసోసియేషన్ అనొచ్చు, ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో బేస్డ్ ఆన్ ది సేమ్ నేమ్తోనే చూసింది, నాట్ డాటా. ఓకే, ఆ టేబుల్లో ఉన్న డాటాను చూడట్లేదు, జస్ట్ సేమ్ నేమ్. అక్కడ కస్టమర్కి ఉంది, ఇక్కడ కస్టమర్కి ఉంది, అంతే. నేమ్ సేమ్ ఉంది కదా అని కనెక్ట్ చేసేసింది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక టేబుల్లో డాటాని, ఒక టేబుల్లో ఉన్న కస్టమర్ కీని I'll change it. For example, here we have, right? So customer table లో ఉన్న కస్టమర్ కీని నేను స్మాల్ లెటర్ లో రాస్తున్నాను. ఓకే, there are spaces here. Now let's go back to the data model viewer again. So this is, now you can see. So ఇప్పుడు system will look at the things and understand, okay, ఇక్కడ ఉన్న కస్టమర్ కి కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే as I mentioned, click is a case sensitive. ఇక్కడ కస్టమర్ కీలో క్యాపిటల్ సి ఉంది, ఇక్కడ కస్టమర్ కీలో స్మాల్ సి ఉంది. సో ఇంకా అక్కడ దట్ విల్ కన్సిడర్ యాజ్ అ 2 డిఫరెంట్ ఫీల్డ్స్.
సో ఇక్కడ కస్టమర్కి ఇక్కడున్న కస్టమర్కి అక్కడున్న కస్టమర్కి రెండు డిఫరెంట్ ఫీల్డ్స్గా కన్సిడర్ చేస్తుంది. సో సిస్టమ్ కనెక్ట్ చేయాలి అంటే 2 టేబుల్స్ని కనెక్ట్ చేయాలి అంటే వాటిల్లో నేమ్స్ అనేవి కామన్గా ఉండాలి, సేమ్ ఉండాలి. 2 టేబుల్స్ని మీరు లింక్ చేయాలి అనుకుంటే ఏదైతే ఫీల్డ్ ఉంటుందో మీకు ఆ టేబుల్ లింక్కి ఆ ఫీల్డ్ అనేది సేమ్ నేమ్ ఉండాలి. అలా ఉంటేనే యూ కెన్ మేక్ ఏ కనెక్షన్ బిట్వీన్ ద టేబుల్స్, మేక్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద టేబుల్స్. లేదంటే మీకు రిలేషన్షిప్ అనేది కాదు. సో 2 ఫీల్డ్ నేమ్ షుడ్ బి సేమ్ ఫ్రమ్ ద బోత్ టేబుల్స్. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఒకటి కన్నా ఎక్కువ ఫీల్డ్స్ కామన్గా ఉండకూడదు. మళ్ళీ దట్స్ అనదర్ ప్రాబ్లం. ఇప్పుడు కస్టమర్కి ఆర్డర్కి సిటీకి 3 ఫీల్డ్స్ రెండు టేబుల్స్ సేమ్ ఉన్నాయనుకోండి, సిస్టమ్ విల్ త్రో అన్ ఎర్రర్. ఒక ఎర్రర్ వస్తుంది, మీకు సింథటిక్ ఎర్రర్ అని ఒకటి వస్తుంది. ఐ టాక్ అబౌట్ దాట్ బికాస్ వీ హ్యావ్ అ సపరేట్ సెషన్. దానికి ఒక 1-2 డేస్ సెషన్ పడుతుంది. సో ఒకటి కన్నా ఎక్కువ ఫీల్డ్స్ కామన్గా ఉండకూడదు మళ్ళీ. సో ఇట్ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ కామన్ ఫీల్డ్, నాట్ మోర్ దెన్ దాట్. ఒకటి కన్నా ఎక్కువ ఉంటే మీకు ఎర్రర్స్ వస్తాయి. దట్స్ నాట్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. ఆ ఎర్రర్స్ అనేవి మనము రియల్ టైంలో మనకి విల్ కాజ్ ది లాట్ ఆఫ్ ఇష్యూస్ విత్ దట్ ఎర్రర్స్. సో ఇవి ఈచ్ టేబుల్. ఇప్పుడు మల్టిపుల్ టేబుల్స్, మీకు ఎన్ని టేబుల్స్ ఉన్నా అన్ని టేబుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది డాటా మోడల్ వ్యూలో కనిపిస్తుంది. మీరు ఎన్ని టేబుల్స్ లోడ్ చేశారో ఆ టేబుల్స్, ఇట్లా ఉన్న డాటా అండ్ హౌ దే ఆర్ కనెక్టెడ్ ఈచ్ అదర్ అనేవి మీకు ఇక్కడ ఈ డాటా మోడల్ వ్యూవర్లో యూ కెన్ ప్రివ్యూ ఇట్. యాజ్ అ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అంటే ఎవ్రీ టైం మీరు డాటా మోడల్లో ఏదైనా డేటాలో ఏదైనా చేంజ్ చేస్తే ఫస్ట్ యూ హ్యావ్ టు కమ్ హియర్ అండ్ చెక్ అంటే హౌ ఇట్ ఈస్ అపియరింగ్ ఇన్ ద మెమరీ. ఇక్కడ మీకు ఓకే అనుకుంటే దెన్ గో టు ద రిపోర్ట్ అండ్ క్రియేట్ యువర్ రిపోర్ట్స్. సో నా యూ కెన్ సీ డాటా లోడ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు అనలైజ్ సెక్షన్, నారేటింగ్ సెక్షన్ అవి రెండు ఎనేబుల్ అయ్యాయి. సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది, ఇంకొక పాయింట్ ఉంది, నాట్ అ ప్రాబ్లం. సో ఈ అప్లికేషన్లో నేను ఇప్పుడు ఈ డాటాను లోడ్ చేశాను, ఆర్డర్స్ డాటా. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ క్రియేట్ అనదర్ అప్లికేషన్, నేను ఇంకొక అప్లికేషన్ క్రియేట్ చేస్తాను. ఐ వాంట్ టు రిఫర్, నాకు మెమరీలో ఆల్రెడీ ఆర్డర్స్ డాటా అనేది లోడ్ అయింది. ఈ అప్లికేషన్లో మనం డాటాను లోడ్ చేస్తే అది మెమరీలో స్టోర్ అయింది అన్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ మెమరీలో నాకు ఆర్డర్స్ డాటా ఉంది కదా, ఆ ఆర్డర్స్ డాటాని నేను వేరే అప్లికేషన్లోకి లోడ్ చేసుకోవాలి అంటే డైరెక్ట్గా అది పాసిబుల్ కాదు. క్లిక్లో ఉన్న ఒక కాన్సెప్ట్ మీకు మెమరీలో ఉన్న డాటాని రికవర్ చేస్తుంది. అంటే మనం డాటాను బేసిక్గా మనం ఏదైతే డాటాను లోడ్ చేస్తున్నామో డాటా అంతా మనకి బైనరీ ఫార్మేట్లో ఉంది. సో బైనరీ ఫార్మేట్లో డాటాని మీరు మిగతా అప్లికేషన్స్లో ఓపెన్ చేయలేరు. అది ఈవెన్ క్లిక్సెన్స్ అయినా వేరే ఫార్మేట్ ఏదైనా సరే డైరెక్ట్గా ఓపెన్ చేయడానికి ఉండదు. సో దానికోసం క్లిక్ వర్డ్ ఏం చేశాడు అంటే దే హ్యావ్ కమ్ అప్ విత్ ఎ కాన్సెప్ట్ కాల్ QVD. సో ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాం మనము ఈ ఫార్మేట్లో అంటే, సో లెట్స్ రిమూవ్ దీస్ థింగ్స్. సో దిస్ ఇస్ మై మైక్రోసాఫ్ట్ డేటాబేస్. ఓకే, సో అండ్ ఇక్కడ ఇదంతా కూడా నాకు ర్యామ్. ఈ ర్యామ్లో నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, లెట్స్ డేటాబేస్ కనెక్ట్ అయ్యాను. ఫస్ట్ క్లిక్సెన్స్ని బేస్ చేసుకొని, and then I'm getting the orders data and that data is now stored into RAM. సో ఇక్కడ నాకు ఆర్డర్స్ డాటా అనేది ఇప్పుడు మెమరీలోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ పర్టికులర్ అప్లికేషన్లో నేను ఆర్డర్స్ టేబుల్ని కనెక్ట్ చేసి లోడ్ చేశాను కాబట్టి ఐ కెన్ యూజ్ దిస్ ఆర్డర్స్ టేబుల్ ఓన్లీ టు దిస్ అప్లికేషన్ ఓన్లీ. నేను ఈ అప్లికేషన్ కాకుండా మిగతా అప్లికేషన్లో ఈ ఆర్డర్స్ టేబుల్ని రిఫర్ చేసుకోలేను, ఎందుకంటే నేను ఈ పర్టికులర్ అప్లికేషన్లోనే కనెక్షన్ క్రియేట్ చేశాను. ఈ అప్లికేషన్ బేస్ చేసుకొని డాటాను లోడ్ చేసుకున్నాను. సో ఐ కెన్ ఓన్లీ రిఫర్ ఫ్రమ్ దిస్ I can refer that orders data in this application only. I cannot use this orders data outside of this application. మరి ఇప్పుడు నాకు అవుట్ సైడ్ అప్లికేషన్లో కూడా నేను అదే ఆర్డర్స్ని మెమరీలో ఉన్న ఆర్డర్స్ని రిఫర్ చేసుకోవాలి. అంటే అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని, we have to create a QVD. There is a concept called QVD. మనకి సిమిలర్గా మీరు ఇఫ్ యూఆర్ కమింగ్ విత్ ది పార్కెట్ ఫార్మాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ మీరు ఫాలో అయ్యి ఉంటే, సో మనకి QVD అనే కాన్సెప్ట్ ఉంది. యూ కెన్ క్రియేట్ ఎ QVD. సో అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మనం డాటా అంతా లోడ్ డాటా చేసినప్పుడు అంతా కూడా మెమరీలోకి వస్తుంది.
ఆ మెమరీలోకి వచ్చిన డేటా పైన వి గోనా క్రియేట్ అ క్యూబిడి. క్యూబిడి అంటే ఏం లేదండి, జస్ట్ రిప్లికేషన్ ఆఫ్ ది మెమరీ. అంటే మెమరీలో అడ్రస్ టేబుల్ ఉంది కదా, సేమ్ ఇంకో కాపీ మెమరీలో మళ్ళీ మనం క్యూబిడి ఫార్మాట్ లో స్టోర్ చేస్తాం. అది కూడా మెమరీలో స్టోర్ అవుతుంది. బట్ క్యూబిడి వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే యూ కెన్ రిఫర్ దిట్ క్యూబిడి ఇన్ ఎనీ ఆఫ్ ది అప్లికేషన్. అంటే క్యూబిడి ఎప్పుడు కూడా మనకి మెమరీలో ఉన్న డేటాని మిగతా అప్లికేషన్ లో యూజ్ చేసుకునేలాగా హెల్ప్ చేస్తుంది. సో యూ కెన్ లోడ్ ద అడ్రస్ డేటా బై యూజింగ్ వన్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ డేటా తీసుకొచ్చి మెమరీలో ఇస్తుంది, క్యూబిడి క్రియేట్ చేస్తుంది. సో యూ కెన్ యూజ్ ద క్యూబిడి ఇన్ ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. మీరు ఇదే క్యూబిడిని మీరు 100 అప్లికేషన్స్ లో వాడుకోవచ్చు ఎట్ ఏ టైం. ఎవ్రీ టైం మీరు ఇంకా డేటాబేస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా యూ కెన్ యూజ్ దిస్ అప్లికేషన్ ఇన్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఎట్ ఏ టైం. అదే మనకి క్యూబిడి క్రియేట్ చేయలేదు అనుకోండి, ఈచ్ అప్లికేషన్ లో మీరు డేటాబేస్ కనెక్షన్ క్రియేట్ చేయాలి. ఈచ్ అప్లికేషన్ మీరు ఆర్డర్స్ టేబుల్ పుల్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని మనం ఏం చేస్తాం మెమరీలో అంటే, ఫస్ట్ విల్ కనెక్ట్ టు ది డేటాబేస్ అండ్ విల్ గెట్ ద డేటా ఇంటూ మెమరీ. అండ్ దెన్ ఆ మెమరీలోకి వచ్చిన డేటా పైన వి గోనా రైట్ వన్ స్టేట్మెంట్ టు స్టోర్ దట్ మెమరీ డేటా ఇంటూ క్యూబిడి. క్యూబిడి అండ్ నథింగ్ బట్ అది కూడా మెమరీలో స్టోర్ అవుతుంది. అంటే ఈ ఆర్డర్స్ అనే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మెమరీలో ఉంది, దానిపైన మనం క్రియేట్ చేసే క్యూబిడి కూడా మెమరీలోనే ఉంది. సో సేమ్ డేటా మల్టిపుల్ టైమ్స్ అవైలబుల్గా ఉంది మెమరీలో. ఒకటి నార్మల్ టేబుల్ ఆర్డర్స్ అనే టేబుల్గా ఉంది, ఇంకొకటి క్యూబిడి ఫార్మేట్లో ఉన్న ఆర్డర్స్ టేబుల్ ఉంది. సో అప్పుడు అనవసరంగా దీనివల్ల నాకు ఏమవుతుంది, అనవసరంగా మెమరీ సైజ్ వేస్ట్ అయిపోతుంది. ఆర్డర్స్ టేబుల్లో ఉన్న డేటానే క్యూబిడిలో కూడా వస్తుంది. సో మెమరీ అనవసరంగా వేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు సేమ్ ఫోటో మీరు గ్యాలరీలో మెన్షన్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎస్ఎల్ఆర్లో ఒక 5 MB సైజ్ ఉన్న ఫోటోను మీకు మీ ఫోన్లో పెట్టుకున్నారు అనుకోండి. అదే ఫోటోని మీరు 2 టైమ్స్ డూప్లికేట్ చేశారు. సో ఇప్పుడు ఎంత మెమరీ వేస్ట్ అవుతుంది మీకు? 10 MB వస్తుంది. బేసిక్గా మీకు ఫోటో సైజ్ 5 MB, బట్ మీరు 2 టైమ్స్ మెన్షన్ చేస్తున్నారు అదే ఫోటోని అప్లికేషన్లో మీ ఫోన్లో, కాబట్టి అది 10 MB తీసుకుంటుంది స్పేస్. 5 MB ఫర్ ఒరిజినల్ ఫోటో, 5 MB ఫర్ డూప్లికేటెడ్ ఫోటో. సో 10 MB వేస్ట్ అవుతుంది. సో సిమిలర్గా ఇక్కడ కూడా ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ మెమరీలో ఉంది, దానిపైన నేను క్యూబిడి క్రియేట్ చేస్తున్నాను. నాకు క్యూబిడి వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. క్యూబిడిని బేస్ చేసుకుని ఐ కెన్ ఇంప్లిమెంట్ ది ఇంక్రిమెంటల్ లోడ్స్. క్యూబిడిని ఐ కెన్ రిఫర్ మల్టిపుల్ లొకేషన్స్, మల్టిపుల్ అప్లికేషన్లో రిఫర్ చేసుకోవచ్చు. అండ్ క్యూబిడిని ఐ కెన్ ఫిజికల్లీ యాక్సెస్ ఇట్. అంటే ఇన్ మెమరీలో ఉన్న డేటాని కూడా డైరెక్ట్గా ఫిజికల్గా యాక్సెస్ చేసుకున్నాడు క్యూబిడిని బేస్ చేసి. క్యూబిడి అయితే ఇదే నార్మల్ ఆర్డర్స్ టేబుల్ అయితే మనం ఫిజికల్గా దాన్ని చూడలేము, బట్ క్యూబిడిని మనం ఫిజికల్గా చూడొచ్చు. క్యూబిడి నథింగ్ బట్ మెమరీలో ఉన్న డేటానే మనం రీడ్ చేసుకుంటాం. క్యూబిడి వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ ఫిజికల్లీ సీ ఇట్. మనం దాన్ని ఫిజికల్గా చూడగలము. అండ్ వీ కెన్ లోడ్ ఇట్ ఇంటూ మల్టిపుల్ అప్లికేషన్స్. వీ కెన్ ఇంప్లిమెంట్ ది ఇంక్రిమెంటల్ లోడ్స్. సో అప్పుడు ఏమవుతుంది, సేమ్ డేటా ఆర్డర్స్లో ఉంది, క్యూబిడిలో ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ ఆర్డర్స్ టేబుల్ డేటాని డ్రాప్ చేస్తాం. వన్స్ క్యూబిడి గెట్స్ క్రియేటెడ్, వి గోనా డ్రాప్ ది ఆర్డర్స్ టేబుల్. దీన్ని డ్రాప్ చేస్తే సో దట్ యూ విల్ హ్యావ్ సమ్ స్పేస్ ఇన్ ది మెమరీ. డ్రాప్ టేబుల్, లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ దట్ సిస్టమేటికలీ. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఆర్డర్స్ టేబుల్కి వరల్డ్ వైడ్ ఇంపోర్ట్స్ కనెక్ట్ చేస్తున్నాను కదా. సో ఐ వాంట్ టు క్రియేట్ క్యూబిడి ఫర్ దిస్. సో క్యూబిడి క్రియేట్ చేయాలి అంటే వీ హ్యావ్ అ స్టోర్ కమాండ్. సో జనరల్గా మనకి డేటాబేస్లో అయితే క్రియేట్ ఆర్ రిప్లేస్ టేబుల్ అని ఉంటుంది కదా. సో సిమిలర్గా మనకి ఇక్కడ స్టోర్ అనే కమాండ్ అనమాట. సో స్టోర్ ఈ పర్టికులర్ టేబుల్ నేమ్ ఆర్డర్ ఇంటూ ఎక్కడ స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు ఆ ఫైల్ని. ఇది యాక్చువల్ మెమరీలో స్టోర్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఫిజికల్గా కూడా కనిపిస్తుంది. సో ఐ వాంట్ టు స్టోర్ ఇట్ ఇంటూ రిపోజిటరీ. ఈ రిపోజిటరీ అనే ఫోల్డర్లో ఐ వాంట్ టు రిపోజిటరీ ఫోల్డర్ ఎక్కడ ఉందో చూపిస్తాను. లెట్స్ గో ఇంటూ ది సో మై డాక్యుమెంట్స్లో క్లిక్లో సెన్స్ ఆర్కిటెక్చర్ డాటా రిపోజిటరీ. సో ఇక్కడికి ఇప్పుడు ఈ పర్టికులర్ ఫోల్డర్లోకి ఐఎమ్ గోనా క్రియేట్ దట్ క్యూబిడి. ఓకే, సో లెట్స్ రైట్ దిస్ లాజిక్ అండ్ to store the data into this particular folder.
every folder, every data connection will be considered as a library. Okay, so library. So repository is my connection. Repository spelling correct ఉందో చూసుకోవాలి. కేస్ సెన్సిటివ్ as I mentioned ఇక్కడ repository ఏ నేమ్ తో ఉందో అదే నేమ్ తో ఇవ్వాలి. Okay, so and I'm going to use the same QED name orders.qed /qed. This is the syntax. మీరు parquet file కూడా క్రియేట్ చేయొచ్చు. If you want to create a parquet file, you can create a parquet file also. You can create ఇక్కడ QED ప్లేస్ లో మీరు parquet అని పెడితే సరిపోతుంది. If you want to create a CSV file, you can do it. If you want to create, sorry, CSV and text also. If you want to create there is another format called QEX. సో ఈ 4 ఫార్మాట్స్ అయితే మీరు ఈచ్ టేబుల్ కి క్రియేట్ చేసుకోవచ్చు. QED క్రియేట్ చేయొచ్చు, పార్కెట్ ఫైల్ క్రియేట్ చేయొచ్చు, CSV క్రియేట్ చేయొచ్చు, QEX క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ దిస్ 4 కైండ్ ఆఫ్ ఫార్మాట్స్. సో ఇప్పుడు నేను ఇది రన్ చేయగానే యూ విల్ సీ ఇక్కడ మీకు QED క్రియేట్ అవుతుంది, పార్కెట్ క్రియేట్ అవుతుంది, CSV క్రియేట్ అవుతుంది అండ్ QEX క్రియేట్ అవుతుంది. సో ఇవన్నీ మెమరీలో ఉండేవే. QED, QEX రెండు మెమరీలో ఉండేవే అండ్ పార్కెట్ ఫైల్ కూడా మెమరీ బేస్డే. ఓకే, సో QED, QEX ఇవి రెండు కూడా మెమరీలో స్టోర్ అవుతాయి. పార్కెట్ ఫైల్, CSV మీకు నార్మల్గా ఫైల్స్ లోడ్ అవుతాయి. లెట్స్ లోడ్ దిస్ డాటా. There you can see. So 4 files have been created: QED, Parquet, QEX, and CSV. 4 different formats of data files have been created now. సో అక్కడ QED నేను ఇప్పుడు ఇది QED, ఇది కింద ఓపెన్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఇది అంతా కూడా మెమరీలో ఉన్న డాటాని రిఫర్ చేస్తుంది. ఈ QED అనేది మెమరీలో బైనరీ ఫార్మాట్ లో ఉన్న డాటాని నాకు యాక్చువల్ టేబుల్ గా చూపిస్తుంది. సో దేర్ యూ కెన్ సీ దిస్ ఎంటైర్ డాటా ఈజ్ నౌ ఇన్ ద మెమరీ బేసికల్గా. సో యూ కెన్ సీ టోటల్ 2,31,412 రికార్డ్స్ ఉన్నవి. అవుట్ ఆఫ్ దట్ నాకు ఓన్లీ 1 lakh రికార్డ్స్ అయితే చూపిస్తుంది బై డిఫాల్ట్ గా. సో దిస్ ఇస్ ద ఎంటైర్ ఆల్ ద ఫీల్డ్స్ ఫ్రమ్ ద టేబుల్. ఓకే, ఇది ఎక్కడి నుంచి క్రియేట్ అయింది ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ మెటా డాటాలో ఉంటుంది. సో మెటా డాటాకి వెళ్తే, సో వాట్ ఈస్ ద టేబుల్ నేమ్ ఆర్డర్ క్రియేటెడ్ బై దిస్ పర్టికులర్ డెమో సెప్టెంబర్ 2024 QEF అనే ఫైల్. ఏ డేట్ రోజు మాడిఫై అయింది, ఫైల్ సైజ్ ఎంత ఉంది, ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి. సో దీస్ థింగ్స్ ఇవంతా కూడా ఇప్పుడు ఇదంతా కూడా మెమరీలో ఉన్న డాటా. ఫిజికల్ గా నేను ఇప్పుడు యాక్సెస్ చేయగలుగుతున్నాను. సో ఈ QEDని ఐ కెన్ రిఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. సిమిలర్ వే పార్కెట్ ఫైల్ ని కూడా రిఫర్ చేయొచ్చు, QEX ఫైల్ ని కూడా రిఫర్ చేయొచ్చు, ఆర్డర్స్ ఫైల్ కూడా రిఫర్ చేయొచ్చు ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ టచింగ్ ది డేటాబేస్ అగైన్, అంటే ప్రతిసారి ఇంకా ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్ కావాలన్న ప్రతిసారి నేను డేటాబేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ కెన్ యూజ్ దిస్ QED or I can use this Parquet, I can use the QEX, I can use this orders. సో ఈ మూడిట్లలో మనం ఎక్కువైతే QED వాడతారు. క్లిక్ సెన్స్ అంటే QED. సో QED అంటే QED ఎక్కువ వాడతాము. బట్ నార్మల్ డేస్ లో పార్కెట్ కూడా ఎక్కువ వాడుతున్నారు. బట్ కంపేర్ టు పార్కెట్ అండ్ QED ఇస్ మచ్ ఫాస్టర్. QEX అనేది ఏంటంటే ఇది థర్డ్ పార్టీ టూల్. అంటే క్లిక్ కి సంబంధించిన డాటాని ఏదైనా ETL టూల్ ని బేస్ చేసుకొని జనరేట్ చేయాలి అంటే దే కెన్ క్రియేట్ యాజ్ అ QEX ఫార్మాట్. వీటన్నిట్లలో ఏది ఫాస్ట్ గా లోడ్ అవుతుంది అంటే QEDA ఫార్మాట్ ఫాస్ట్ గా లోడ్ అవుతుంది. ఓకే, అంటే మెమరీలో నుంచి డేటా లోడ్ చేసుకున్నప్పుడు QED డేటా అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో లెట్స్ లోడ్ దిస్ ఆర్డర్స్ డేటా ఇంటూ అనదర్ అప్లికేషన్. సో ఐ హ్యావ్ అనదర్ వంశీ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇందాక క్రియేట్ చేసిన ఆర్డర్స్ టేబుల్ ని ఇక్కడ రిఫర్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్ గా వితౌట్ గోయింగ్ టు ది డేటాబేస్, వితౌట్ క్రియేటింగ్ ఎ డేటాబేస్ కనెక్షన్ అగైన్. ఎందుకంటే డేటాబేస్ లో డేటానే మనకు ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి. సో కెన్
ఐ నీడ్ టు క్రియేట్ ఎ కనెక్షన్ ఇట్ సీమ్స్. నాకు ఈ అప్లికేషన్ జనరల్గా అయితే కనెక్షన్స్ మనం ఎవ్రీ టైం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. రియల్ టైంలో ఆల్రెడీ కనెక్షన్స్ అనేవి ఒకసారి క్రియేట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ క్రియేట్ చేస్తే ఆ కనెక్షన్ లిస్ట్ అయిపోతాయి. బట్ డెస్క్టాప్ వెర్షన్ కాబట్టి ప్రతి అప్లికేషన్లో నేను మాన్యువల్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. రియల్ టైంలో అయితే మాత్రం ఓన్లీ వన్ టైం కనెక్షన్ క్రియేషన్ ఇస్ ఎనఫ్. ఆటోమేటిక్గా మిగతా అప్లికేషన్లోకి వచ్చేస్తుంది. సో లెట్స్ కాపీ పేస్ట్ దిస్. I'm giving a name it called data repository. సో ఇందాక నేను స్టోర్ చేసిన క్యూడి ఇక్కడ ఉంది, డాట్ ఆర్డర్ క్యూడి. దాన్ని నేను ఇక్కడ ఇక్కడ నేను ఈ అప్లికేషన్లో రిపోజిటరీ అన్నాను, ఈ అప్లికేషన్లో డాటా రిపోజిటరీ అన్నాను. ద నేమింగ్ కన్వెన్షన్ డిఫరెన్స్. సో యూ కెన్ సీ ఇఫ్ ఐ గో దేర్, ఇక్కడ నాకు ఇందాక ముందు క్రియేట్ చేసిన ఆర్డర్ ఫైల్ సిఎస్వి ఉంది, ఆర్డర్స్ పాకెట్ ఉంది, ఆర్డర్స్ క్యూడి ఉంది, ఆర్డర్స్ క్యూఎక్స్ ఉంది. సో లెట్స్ లోడ్ ది ఆర్డర్స్ క్యూడి. There you can see these are the QD data. చూసారా, డేటాబేస్ నుంచి లోడ్ చేసినప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ వచ్చింది. ఎప్పుడైతే నేను QD నుంచి లోడ్ చేస్తున్నానో అప్పుడు మీకు లోడ్ స్టేట్మెంట్ వస్తుంది. ఎందుకంటే ఇది మెమరీలో నుంచి లోడ్ చేసుకుంటున్న డేటా. ఇట్ ఈస్ నాట్ పికింగ్ ఫ్రమ్ ది డేటాబేస్. డేటాబేస్ అయితే మీకు సెలెక్ట్ స్టేట్మెంట్ వస్తుంది. ఎప్పుడైతే మనకి లోడ్ స్టేట్మెంట్ వస్తుందో దట్ ఇండికేట్స్ దిస్ డేటా ఈస్ గోయింగ్ టు ఇట్స్ ఆల్రెడీ కన్సిడరింగ్ ఫ్రమ్ ది లోడ్. లైక్ QD కాబట్టి ఆల్రెడీ లోడ్ నుంచి కన్సిడర్ అవుతుంది. సో ఇక్కడ డేటా నుంచి లోడ్ అవుతుంది డేటా అనేది. ఇప్పుడు మళ్ళీ లోడ్ చేసాం అనుకోండి, మీరు అడగచ్చు మళ్ళీ డేటా మెమరీలో లోడ్ అవుతుందా అని. లేదు, ఎందుకంటే ఆల్రెడీ మెమరీలో ఉన్న డేటానే మనం పిక్ చేసుకుంటున్నాం. క్యూబిడి నథింగ్ బట్ ఇన్ మెమరీ డేటా. ఆల్రెడీ మెమరీలో బైనరీ ఫార్మాట్లో ఉన్న డేటానే వీఆర్ గోయింగ్ టు లోడ్ ఇట్ ఇంటూ అనదర్ అప్లికేషన్. అంతే, వీఆర్ నాట్ వన్ మోర్ టైమ్ లోడింగ్ ఇంటూ మెమరీ. So that is the advantage of QVDs. You can implement the incremental refreshes. You can implement the exit script on the. Let's move this up. So now you can see 2,31,000 for one rows. This is what we see in the QVD. So similar గా మీరు ఇదే ఫార్మాట్ ని పార్కెట్ నుంచి కూడా లోడ్ చేసుకోవచ్చు. If you want, you can ఈ QVD ప్లేస్ లో పార్కెట్ అని ఇస్తే that will read the data from the Parquet files. Same Parquet files. And if you want to read from the QVX, you can provide just QVX. Anything. If you can go with any other formatting option, but out of that, most of the users will go with the QVDs because QVD is much faster compared to other things. ఈ పార్కెట్ ఫైల్స్ ఇవన్నీ కూడా లాస్ట్ 1-2 years నుంచి వాడు ప్రొవైడ్ చేసిన స్టోరింగ్ ఆప్షన్స్. QVD మాత్రం వాడికి ఇన్బిల్ట్ నుంచి ఉన్న స్టోరింగ్ మెథడ్ అది. సో QVD ఈజ్ నథింగ్ బట్ సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే, ఇప్పుడు మనకు డేటాబేస్ లో టేబుల్ ఎలాగో క్లిక్ లో QVD ఎలాగో. సో డేటాబేస్ టేబుల్ నే మనము ఇక్కడ QVD గా క్రియేట్ చేస్తున్నాము క్లిక్ లో, అంతే. దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్ సో ఫార్? So how incremental will work coming to the QVD kada ipu database data. So incremental is a different topic that will require 2 days of sessions. Okay. I cannot make it blind and ekkada em cheppalenu, but you can implement the insert command, insert model. You can also implement the insert and update, delete kuda implement cheyochu. ఇవన్నిటికి ఒక్కొక్క స్టెప్ డిఫరెన్స్ ఉంటుంది. ఇన్సెట్ కి ఇన్సెట్ అప్డేట్ కి 1 స్టెప్ డిఫరెన్స్, ఇన్సెట్ అప్డేట్ కి ఇన్సెట్ అప్డేట్ డిలీట్ కి 1 స్టెప్ డిఫరెన్స్. అంటే ఇన్సెట్ అప్డేట్ అనేది మనం ఓన్లీ జస్ట్ QVD లో చేస్తామా లేదంటే డేటాబేస్ లో కూడా చేస్తామా? డేటాబేస్ పైన చేయాలి, మనం ఓన్లీ QVD పైన చేస్తాం. ఓన్లీ QVD మీదే డేటా. ఓకే, ఇన్సెట్ అప్డేట్ చేయొచ్చు. ఓకే. సో నాకు ఒక చిన్న డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్లో నాకు 50 రికార్డ్స్ ఉన్నాయి. మనం ఎప్పుడైతే లోడ్ చేసామో, ఎప్పుడైతే QVD క్రియేట్ చేసామో 50 రికార్డ్స్ లోడ్ అయినాయి. కానీ డేటాబేస్ అప్డేట్ అయిపోయింది, 60 రికార్డ్స్ ఉన్నాయి డేటాబేస్లో. సో అప్పుడు మనం QVDని మళ్ళీ రీలోడ్ చేయాలి కదా? అవును, రైట్. ఓకే. Yeah. Hi, Vamsi. I joined a little bit late. I have one small query. So, మీరు అన్నారు కదా స్టార్టింగ్ లో, ఐ మీన్ లైక్ టేబుల్ నుండి మొత్తం పుల్ చేసుకొని మనకు కావాల్సి వస్తే లోడ్ స్టేట్మెంట్ లోనే ఏమేం కావాలో అవే రాసుకుంటే సరిపోద్ది అని.
వై అవును. అంటే ఎందుకలా? ఐ మీన్ లైక్ నాట్ ఫర్ ఫ్యూచర్ యూసేజ్ అలా గాకుండా మనకేమన్నా ప్రాసెసింగ్ తొందరగా అయిద్దనా? లేపోతే ఎందుకు? ప్రాసెసింగ్ తొందరని గాదు. ఇప్పుడు మనకి జనరల్‌గా సిస్టమాటిక్‌గా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో మనకెలా జరుగుతది అంటే, వి రైట్ ది సమ్ ఆహ్, మెథడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటాబేస్ బ్యాక్‌గ్రౌండ్ గాబట్టి, మనం ఏం జేస్తాము డేటా ఎక్స్‌ట్రాక్షన్‌కి ఆల్రెడీ సమ్ ఫంక్షన్స్ అనేవి రాసి పెట్టుకుంటాం రైట్? అంటే యెస్. మనం నెక్స్ట్ టైమ్ పుల్ చేసేటప్పుడు ఎవ్రీ టైమ్ వి పుల్ ది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్టిక్యులర్ టేబుల్స్. అంటే మనం ఏం యెస్. చేస్తాం మనం ఏం ఇండివిడ్యువల్ ఒక్కొక్క టేబుల్‌ని లోడ్ చేయం గదా! వి లోడ్ బల్క్ ఆఫ్ టేబుల్స్ ఎట్ ఎ టైమ్. సో, ఇప్పుడు మీరు ఓకే. సెలెక్ట్ స్టార్ గాకుండా మీరు ఓన్లీ లిమిటెడ్ ఫీల్డ్సే సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అక్కడ. ప్రాబ్లమ్ ఏంటి అంటే, రేపటి రోజున మీకు అక్కడ ఒక ఫీల్డ్ కొత్తగా యాడ్ చేయాలి. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి మీరు? ఎక్కడైతే మీరు ఈ టేబుల్స్ లిస్ట్ ఎక్కడైతే మెయింటైన్ చేస్తున్నారో, అక్కడికెళ్లి మీరు అక్కడ అప్డేట్ చేస్తే, అప్పుడు ఆ అప్డేటెడ్ ఫైల్‌ని మీరు ఆ డేటాబేస్ నుంచి పుల్ చేసుకుంటారు. సో, దట్ ఈస్ వెరీ లాంగ్ ప్రాసెస్. అంటే మీరు అక్కడ ఆ ఫైల్ అప్డేట్ చేయాలి. ప్లస్ మీ ఫైల్ అప్డేట్ చేయాలి. ఎక్కడైతే మీకు ఆ ఫీల్డ్ కావాలో అక్కడ కూడా మీరు 2 ఫైల్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అదే అలా కాకుండా సో, ఇఫ్ యూ సింప్లీ పుట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్స్, డేటాబేస్ టేబుల్స్. ఇప్పుడు మీకు ఫ్యూచర్‌లో ఎన్ని టేబుల్స్ వస్తాయో కొత్తగా చెప్పలేము. కొన్నిసార్లు ఎలా ఉంటది అంటే, ఇప్పుడు ఒక రీసెంట్ ప్రాజెక్ట్ నేను ఒకటి ఐ థింక్ ఐ నీడ్ టు స్టాప్ ఇట్ బికాజ్ మళ్ళీ గవర్నెన్స్ అంటారు.